ప్రేమ కప్పుతుంది, ప్రేమ క్షమిస్తుంది, ప్రేమ ఆదరిస్తుంది, ప్రేమ వేలితీకరించదు. మిక్కుటమైన ప్రేమ. అతనంటే అతనికి ఎంత ప్రాణం అండి. అతని కొరకు బాధలైనా సహిస్తాడు, అతడు ఏమన్నా మాటన్నా ఓర్చుకుంటాడు, అతనికి ఎంతైనా ఖర్చు పెడతాడు. ప్రేమ. ఈ రోజున ఒకనాటి పాపిని నేను, నా చరిత్ర నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. అయితే ఎంత ఘోర పాపిని ఆయన క్షమించాడుగా. క్షమించడమే కాదు, ఇన్ని సంవత్సరాలు అయింది నా పేరు పెట్టి దుర్మార్గుడా నువ్వు ఫలానా సంవత్సరం ఏం చేసావో నాకు ఇంకా గుర్తుందన్నమాట. వికటమైన ప్రేమ. చిన్న కుమారుడు పట్ల తండ్రి చూపిన ప్రేమ. అసలేమంటాడు తెలుసా? తండ్రి, నీకును పరలోకానికి విరోధంగా నేను పాపము చేశాను అంటాడు. ఆయన ఏమన్నారు? వెంటనే క్షమించానులా. అసలు ఆ మాట వినిపించుకోవట్లే. వెంటనే ముద్దు పెట్టుకుంటున్నాడు, ఇంటికి తీసుకొచ్చేసాడు, పిలిచి వాళ్ళందరూ భోజనాలు చేయమంటాడు. ఈయన అంటామన్నాడు పక్కన కొడుకు, అయ్యా నన్ను క్షమించయ్యా, పరలోక దేవునికి నీకు విరోధంగా పాపం చేశానంటే ఆ తండ్రి అయిపోతే అయిపోయిందిలే అనలా, ఇవన్నీ ఇప్పుడు ఎందుకులే అనలా. అసలు ఆయన ఆ మాటే పట్టించుకోవాలా. మిక్కుడమైన ప్రేమట. నీ తప్పిదాలు కానీ, పొరపాట్లు కానీ, తొందరపాట్లు కానీ, ఆవేశం కానీ, అక్కరకరాని శాపకరమైన మాటలు కానీ నీ నోట వచ్చినా, నువ్వు ప్రవర్తించిన దాని మీద ఆయన దృష్టి పెట్టడే కానీ నీవంటే ఆయనకి ప్రాణం, నీవంటే అమితమైన ప్రాణం కలిగిన వాడు గనక నిన్ను మిక్కుటమైన ప్రేమతో ప్రేమించగలిగిన వాడు. ఆయన అంటాడు తెలుసా, ఒకవేళ మధ్యలో నువ్వు మనసు మార్చుకుని మూర్ఖుడువైనా నా ప్రేమ ఎడతెగగా నిన్ను ప్రేమిస్తూనే ఉంది, నా ప్రేమ శాశ్వతంగానే ప్రేమిస్తూ ఉంది. అందుకే యాకోబుతో ఏమన్నాడు? నిన్ను నేను మాటిచ్చి నెరవేర్చేంత వరకు నీ చెయ్యి విడకుండా నిన్ను తీసుకుని వెళతా. ఆ ప్రేమ తప్పులతో కాటా వేసి వెనక్కెడదు. ఆ ప్రేమ నేను పాపినయ్యా అంటున్నా నీ మాట వినిపించుకోదు. ఆ ప్రేమ మిక్కుటమైన ప్రేమ హక్కును చేర్చుకోవడమే కాక తాను చేయగలిగింది ఏమిటి తెలుసా? కప్పుతుంది. ప్రతి తప్పిదాన్ని కప్పి క్షమిస్తుంది. సాతాను వస్తాడు, మీ అబ్బాయి ఈ పని చేశాడు, పలానప్పుడు ఈ పని చేశాడు, పలానప్పుడు ఈ పని చేశాడు, అతనికి అవకాశం లేకుండా తన ప్రేమ చేత కప్పాడట. అందుకని సంఘం ఈరోజు వరకు బతికొంది. అందుకే నీవు నేను బ్రతికున్నాం. ఇస్కరియోతు యూదా దగ్గరకు వచ్చాడు, అమ్ముకున్నాడని, దొంగ ముద్దు పెట్టాడని, నాణేల కొరకు ఆరాడబడ్డాడని ఇన్నీ తెలిసిన దగ్గరకు వస్తే అంటాడు, చెలికాడా. అసలు ఎంత చక్కగా ఉందండి అన్నమాట. స్నేహితుడా, నువ్వు చేయాలి అన్నది చేసుకో, నా ప్రేమలో మార్పు రాదు. నిజంగా ఆ మాట విన్నప్పుడల్లా చెంప మీద చెల్లుమని కొట్టినట్టు అనిపించట్లా. అంత చేస్తే చెలికాడని పిలవడం, అంత చేస్తే స్నేహితులని పిలవడం. ప్రేమకు వెలగట్టగలమా? ప్రేమ లోతైన ఎత్తైన వేళలపైన గ్రహించగలమా? అపారమైన సిలువ ప్రేమ నిన్ను ప్రేమిస్తుంది.